నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అనంత బాధితులకు లీగల్ సెల్ అథారిటీ ఆపణ హస్తం జడ్జి నేతృత్వంలో నిత్యావసర సరుకుల పంపిణీ బోయల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై హర్షం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ రాజేంద్ర నగర్ లో విషాదం 4 ఏళ్ల బాలుడు భవనంపై నుండి కింద పడి మృతి బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్ లో ఏ టీచింగ్ చెఫ్ ట్రైలర్ లాంచ్ విహారీ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహణ డీటెయిల్స్ చూస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన అనంతపురం బాధితులకు లీగల్ సెల్ అథారిటీ ఆపన్న హస్తం అందించింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు జిల్లా కోర్టు ఆవరణలో జడ్జి నేతృత్వంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు న్యాయం విభాగం అండగా నిలవాలని తమ వంతు బాధ్యతగా దాదాపు 3 లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఇండియన్ బార్ కౌన్సిల్ సభ్యుడు ఆలూరి రామిరెడ్డి తెలిపారు. న్యాయవాదుల ఆధ్వర్యంలో ఇప్పటికే బాధితులకు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. సంతోషపడే వ్యక్తులు ఒక్కొక్కసారి వాళ్ళ నివాస రోగులుగా జరుగుతున్న సందర్భంలో స్టేషన్లో ఎన్నో మహిళా సమస్యల మీద అయితే ఏమి టౌన్లో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తలెత్తకుండా సార్ తనదైన శైలిలో వెరిగింది. సో ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. గారు అని చెప్పి 70 సంవత్సరాల వయసులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా వీరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉమాపతి గారు మరియు బాబ్జీ గారు వేదికవలసిందిగా తెలియజేస్తున్నారు. జరిగిన కొద్దిమంది బెనిఫిషియర్స్కి ఆలూరు రామిరెడ్డి, మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, సీనియర్ న్యాయవాదిని. నిజంగా అనంతపురం జిల్లా, కడూరు జిల్లాకు ఈరోజు సంభవించిన ఆపద ఇంత కాదు. ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరిగింది. గత వారం రోజుల కిందట కురిసిన వర్షాలు దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం అనేది మనకు అనంతపురం జిల్లాకి పెద్ద వర్షము. అయితే ఇటువంటి వర్షము 1975లో కురిసింది. అప్పుడు కూడా 3 నెలలుగా కంటిన్యూగా వంకలు పారాయి. రాష్ట్రంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంపై అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మోసం చేశారన్నారు.
సీఎం వాల్మీకులు బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఏకసభ్య కమిషన్ నియమించడంపై తమ సామాజిక వర్గానికి భరోసా ఇచ్చిందన్నారు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకుల రిజర్వేషను ఎస్టీ పునరుద్ధరణ కోసము ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసి 3 నెలల్లోపు నివేదిక సమర్పించాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మేము ముఖ్యమంత్రి గారికి వాల్మీకులందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాల్మీకులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. వాల్మీకుల అభివృద్ధి కోసం కానివ్వండి, వాల్మీకుల సంక్షేమం కోసం కానివ్వండి, వాల్మీకుల రాజకీయ ఎదుగుదల కోసము, సామాజిక ఎదుగుదల కోసము ఏ ఒక్కరోజు కూడా పనిచేసిన పాపాన పోలేదు. వాల్మీకి సోదరిమణులందరూ కూడా ఎస్టీ రిజర్వేషను, ఎస్టీ పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నది వాస్తవము. ఈ అంశానికి జగనన్న సానుకూలంగా ఉన్నారనేది కూడా అంతే వాస్తవం అని కూడా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కమిటీ వేశాము, అసెంబ్లీలో ఆమోదం చేశాము, మళ్ళీ ఇప్పుడెందుకు కమిటీ వేశారని మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు కమిటీ వేసి ఆ రోజు అసెంబ్లీలో ఆమోదించినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు కేంద్రం మడలు వంచలేకపోయినారు? గతంలో చూసుకుంటే వాల్మీకుల అభివృద్ధి కోసం ఏ కోశాన పనిచేసిన పాపాన పోలేదు. ఇదే అనంతపురం జిల్లాలో గత టీడీపీ హయాంలో రాజకీయంగా ఎమ్మెల్యేగా మీరు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒకరు, మీ పదవీ కాలం అయిపోతాదనంగా వాల్మీకి నాయకులు, సంఘాల నాయకులందరూ కూడా జిల్లా పరిషత్తును ముట్టడించి ధర్నా చేస్తామని సంకేతాలు ఇస్తే 1.5 సంవత్సరం ముందర మీరు జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు వాల్మీకులకి. ఇది నిజం కాదా అని మేము అడుగుతున్నాము. మీరు కదా ఇంకా మీ పదవీ కాలం అయిపోతుంది, మీ పార్టీ దిగిపోతుంది 5 నెలల ముందర కదా మీరు అసెంబ్లీలో ఆమోదం తెలిపిండేది. ఇప్పుడు మళ్ళా కమిటీ ఎందుకు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఈరోజు జగనన్న మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులకు ఎంతగానో అండగా నిలిచారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూనే వాల్మీకులకు కూడా మన అనంతపురం జిల్లాలో 348 మంది ఈరోజు రాజకీయంగా ఉన్నారు. వాల్మీకి సోదరిమణులందరూ కూడా ఈరోజు మనం చూసుకుంటే మన జిల్లాలోనే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్లుగా, సర్పంచులుగా, ఎంపీగా, ఈరోజు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా బోయ గిరిజమ్మగా కూడా నేను ఒక ప్రథమ పౌరురాలుగా కూడా మాట్లాడుతున్నా. వాల్మీకులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినందుకు మీరు నయవంచన అంటున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క ఓటు కూడా చేయలేదే, మరి ఆయననేమనాలా మేము? ఈరోజు జగనన్న వాల్మీకులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నందుకు ద్రోహి అనాలనా? మరి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలా? రాజనగర్లో విషాదం చోటు చేసుకుంది. పుట్టినరోజే అనంత లోకాలకు వెళ్లిపోయి శోకాన్ని మిగిల్చాడు బాలుడు. డైరీ ఫామ్ గోల్డెన్ హైట్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి 4 సంవత్సరాల బాలుడు కింద పడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే తమ గారాల పట్టి మృతి చెందాడని వారు కన్నీరు మున్నీరయ్యారు.
బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్లో ఏ టీచింగ్ చెఫ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. టెలివిజన్లో ప్రముఖ కార్యక్రమమైన విహారీ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వంట చేయడం అనేది ఒక కళ. అది ప్రతి ఇంట్లో వంటగది పరికై పరిమితమై ఉంటుంది. కానీ ఏ టీచింగ్ చెఫ్ అనే కార్యక్రమంలో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో ఈ కార్యక్రమం చిత్రీకరించబడింది. హైదరాబాద్కి చెందిన ప్రముఖ చెఫ్ ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలలోని దాదాపు 35,000 మందికి వంట నేర్పిస్తూ వంటలను ఎలా చేయాలో ఈ కార్యక్రమం ద్వారా చూపిస్తారని తెలిపారు. ఫెస్టివల్లో సెలెక్ట్ కావడము దాదాపు 17 ఇయర్స్ అయింది విహారీ. మీరు 15 అంటే కొంచెం 2 ఇయర్స్ యాడ్ ఓకే రైట్ నో ఇష్యూస్. కోవిడ్ ఇయర్స్ మర్చిపోయినట్టున్నారు. సో విహారీ స్టార్ట్ అయినప్పటి నుండి నాకు బాబీ గారు పరిచయం అండి. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ విహారీ మా టీవీ ప్రతినిధులు ఫార్మర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకే అడ్వైజ్ ఇచ్చారు, విహారీ స్టార్ట్ అయితే మా టీవీలే అండి. ఛానల్ ఎదుగుతుంది, విహారీ ఎదుగుతుంది. ఐ రియల్లీ థ్యాంక్ ద సక్సెస్ ఆఫ్ విహారీ టు బాబీ, నో డౌట్ అబౌట్ ఇట్. లేకపోతే ఆ టైంలో పాపులర్ ఛానల్స్ లో వేస్తుంటే 2 సంవత్సరాలుగానే బాబు ప్రోగ్రామ్ తీయండి అంటారు. ఆఫ్ కోర్స్ బట్ థ్యాంక్ యూ టు ఆల్ ద వ్యూవర్స్. విహారీని ఎలా ఆదరించారో అదే విధంగా కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ హి ఇస్ నన్ అదర్ దెన్ నితిన్ గారు. అండ్ హి ఇస్ ఫ్రమ్ శ్రీనివాస్ గారు, రైట్? సారీ, ఫ్రమ్ రూట్స్ కాలేజ్. అండ్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ ఏఎంస్ కాలేజ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడైతే నేను ఆన్ ద వే లైక్ రవి గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రవి గారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. అండ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబీ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీచింగ్ షెఫ్ గురించి చెప్పాలి అనుకుంటే దానికి ముందు విహారీ గురించి చెప్పాల్సి ఉంటుంది. విహారీ దాదాపు 17 ఇయర్స్ నితిన్ గారు చెప్పినట్టుగా 17 ఇయర్స్ నుంచి టెలికాస్ట్ అవుతుంది. మా టీవీ అండ్ తర్వాత బిబి టీవీ అండ్ టీవీ దాదాపు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడుకున్న మూవీ ఇది. దీనికి నేను ఎడిటర్ గా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మీకు దీని గురించి తెలుసుకోవాలి ఏమున్నా ఇంకా మీరు నంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో నెక్స్ట్ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ షెఫ్స్ డే. అండ్ పార్టీలందరికీ నమస్కారం. యుఎస్లో యుఎస్లో ఒక కంప్లీట్ సిరీస్ ఆయన షూట్ చేశారు. మన ఇండియన్ క్విజీన్ తీసుకెళ్ళి ఫారినర్స్కి ఎక్స్పీరియన్స్ చేస్తారు. జనరల్గా మనం కుకింగ్ ఎప్పుడు ఒక వంటగదిలోనో లేకపోతే ఎక్కడో చేస్తూ ఉంటాం. ఆయన డిఫరెంట్గా ఏం చేశారంటే కంప్లీట్ ఎక్స్టీరియర్ అవుట్డోర్స్ తీసుకెళ్ళారు. చాలామందికి మన ఇండియన్ క్విజీన్ ఎలా ఉంటుంది, అథెంటిక్ ఇండియన్ క్విజీన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఆయన జర్నీ, జనాలు ఫారినర్స్ దాన్ని ఎలా స్పందించారు అనేది ఈ పర్టికులర్ షో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ద లాంచ్. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు టెల్ రిగార్డింగ్ దిస్. నేను కిచెన్కి తప్పకుండా, అంటే కోవిడ్లో ఎవరైనా వెళ్ళలేదు అంటే వాళ్ళు మరి కరెక్ట్ పర్సన్ కాదు కదండి. యా, వి బీన్ టు కిచెన్ లాట్ ఆఫ్ టైమ్స్. అండ్ నేను చదువుకున్న రోజుల్లో అంటే వేరే ఆప్షన్ ఉండేది కాదు. సో ఇప్పుడైతే మీకు స్విగ్గీలో జొమాటోలో ఏదైనా ఆర్డర్ చేసుకున్నా కుదిరేది. బట్ ఆ టైంలో నేను 1993-94 ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నప్పుడు వేరే ఆప్షన్ ఏం లేదు. సో నాకు ఇవాళకి వంటలు వచ్చు. సో బట్ కంప్లీట్గా మా ఆవిడ దాన్ని యూటిలైజ్ చేశారు ఈసారి కోవిడ్కి. అలాగనేం కాదండి, బట్ మన తెలుగు ఫుడ్స్ వరకు నేను వండగలను. అక్కడ వరకు నాకు తెలుసు. సో ఐ కెన్ కుక్ థరోలీ వెల్. అండ్ నా ఫస్ట్ జాబ్ కూడా ఒక రెస్టారెంట్ ఆయన ఇచ్చారు. సో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు. కర్లాపాలెం మండలంలో ఉన్న గ్రామాలలో పథకాలపై జిల్లా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నల్లపోతు వారిపాలెం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు తాండా సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా కర్లాపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండా సాంబశివరావు సమావేశంలో మాట్లాడారు. ఇంకా ఇది ఉంది, ఇంకా రిమైనింగ్ ఎఫ్ఎస్టీసీ లాగా ఉంది. మరి అప్పుడు ఆన్లైన్ లో అనేక పడ్డాయి కనుక అంటే అంతకుముందు టోటల్ వాళ్ళు 350 ఇల్లు లెక్క వేసుకొని 350 వేద్దాం అంటున్నారు.
ఆన్లైన్ లో 350 కనెక్షన్లే 350 ఇళ్ళే కనబడుతున్నాయి అంటారు ఇప్పుడు లెక్క 600 చిల్లర ఉన్నాయి మా ఊర్లో. అదే కదా నేను అడుగుతుంది. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది గ్రామస్తులు వచ్చి గ్రామ సభలు మేము పెట్టినప్పుడు మా కనెక్షన్ ఇవ్వట్లేదు, మా కనెక్షన్ లేదని అడుగుతున్నారు. అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏం చదువుతారంటే మా లిమిట్ అయిపోయింది, సెకండ్ గ్రాంట్ వచ్చింది అంటున్నారు. మాకు అర్థం కావట్లేదు. ఈ 42 లక్షలు కాక మళ్ళీ గ్రాంట్ తెప్పిస్తున్నారా ఏంటనేది పాయింట్. ప్రత్యేకమైతే ఇంతమందికి గ్రాంట్ అనేది ఈ గ్రాంట్ లోనే 355 పూర్తి చేస్తాము. ఇంకా ఏమన్నాం అందులో కనుక గ్రాంట్ ఇంకా మిగిలి ఉంటే కనుక రిమైనింగ్ ఇంకా ఎన్నున్నా సరే అంటే అమౌంట్ కనుక ఎంతైతే దానికి ఎన్నైతే వస్తాయో అవి అయితే చేసుకునే ఛాన్స్ ఉంది. ఎన్నైతే కావాల్సి ఉంటుందో కొన్ని ఎక్కడో గ్రామంలో అందరికీ మిగిలిన అమౌంట్ ఏదైనా మిగిలితే మీరు సర్దుతారు అంటున్నారు, కానీ గ్రామం మొత్తానికి న్యాయం జరగదు కదా అంటున్నాము. గ్రామం మొత్తానికి ఆన్లైన్ ఎవరు పెట్టారు అనేది ఇంతకుముందే ఉన్నది కదండి. కాబట్టి దానికి శాంక్షన్ ఇచ్చారు, దానికి చేయడం జరిగింది. ఆన్లైన్ లో 350 కనిపిస్తాయి అంటున్నారు. మిగతా బ్యాలెన్స్ ఎంత ముందు ఏదన్నా మీరు చేశారా? అసలు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలియదు. మేము ముందుగానే చెప్తాం మాకు ఇళ్ళు ఉన్నాయి వేయాల్సిందని చెప్పారు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని మీరు మొదలు పెట్టుకొని తెచ్చుకుంటే మీకు అర్థమేంటి? మాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు కాకపోతే మీరు కాంట్రాక్ట్తో కుమ్మకపోతే ప్రజల దగ్గర 2000 రూపాయలు కూడా ఎందుకు ఇప్పిస్తున్నారు అది చెప్పండి. 1000 రూపాయలు 500 దగ్గర నుంచి 2000 దాకా వసూలు చేశారు. కావాలంటే మా గ్రామ సభలు పెడతాను, నిరూపిస్తాను. ఎందుకు మీరు పర్యవేక్షణ చేయలేదు? ఆ కాంట్రాక్ట్ నిరూపిస్తామంటే ఆయన ముందే ఒకవేళ తీసుకున్నది కరెక్టే అయితే ఆ కాంట్రాక్ట్ అయితే ఇప్పించేస్తారు. ఆ కాంట్రాక్ట్ అయితే ఇప్పించేస్తాం. తీసుకున్నది కరెక్ట్ అయితే ఆ కాంట్రాక్ట్ అయితే ఇప్పించారు. కరెక్ట్ అని మొన్న ఎంపీ గారు ఎంపీ గారు వచ్చిన గ్రామ సభలో కూడా జనాలు చెప్పారు. తీసుకున్నారని మేము గ్రామ స్థాయిలో పర్యవేక్షణ చేస్తాం. కాబట్టి నేను మిమ్మల్ని అధికారులు అడుగుతున్నాను. ఇది ఒక రోజుతో కళ్ళు మూసుకొని తెల్లారి పార్టీ పక్కన చేయలేదు. ఇది ఒక 5-6 నెలల నుంచి లాంగ్ ప్రాసెస్ నడుస్తుంది. డబ్బులు తీసుకుంటున్నారని అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నేను ఆల్రెడీ అందరికి పై అధికారులకు చెప్పాను. వాళ్ళ మాట కూడా వాళ్ళు ఇంట్లో లేదో చెప్తున్నారు. మీరు ఎందుకని పర్యవేక్షణ చేయలేదని నా క్వశ్చన్. మైనారిటీల పరిరక్షణకు తెరాస కట్టుబడి ఉందని ప్రభుత్వ వీపు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో మైనార్టీ ఓటర్లతో ఆయన సమావేశమయ్యారు. మైనార్టీ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలనే లక్ష్యంతో 2015లోనే మైనార్టీ స్టడీస్ సర్కిల్ ఏర్పాటు చేశామని అన్నారు. కేసీఆర్ మానస పుత్రిక షాదీ ముబారక్ పథకం ద్వారా నిరుపేద ముస్లిం మహిళల పెళ్లి సమయంలో ఆసరగా నిలుస్తున్నామని అన్నారు. ఉర్దూను తెలంగాణలో 2వ అధికార భాషగా గుర్తించారు. తర్వాత రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగ సందర్భంగా తోఫా ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే మన పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బట్టలు పంపించడు. తర్వాత రంజాన్ విందు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో హైదరాబాద్లో కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మన పండుగను కూడా గౌరవంగా గుర్తిస్తూ మంచిగా చేస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే పాత బస్తీలు ఇప్పటిదాకా మన ప్రభుత్వం వచ్చినాక ఈ 8 సంవత్సరాలు పాత బస్తీలు ఒక చిన్న కర్ఫ్యూ కూడా బహింస లాంటి చోట చాలా గొడవలు వాళ్ళు చేస్తే నిర్దాక్షిణ్యంగా తొక్కిపెట్టి మత కలహాలు జరగకుండా కరీంనగర్లో కానీ బహింసాలో కానీ నిజామాబాద్లో కానీ మహబూబ్ నగర్లో కానీ నల్లగొండ పట్టణంలో కానీ హైదరాబాద్లో చార్మినార్ లాంటి పాత బస్తీ ఏరియాలో కానీ చాలా పటిష్టంగా కాపాడుతుంది మన ముఖ్యమంత్రి. అంతకుముందు ప్రభుత్వాల హయాంలో మీకు తెలిసేది నల్లగొండలో ఎన్నిసార్లు గొడవలేండి, మహబూబ్ నగర్ టౌన్లో ఎన్నిసార్లు గొడవలేండి, అదేవిధంగా నిజామాబాద్ టౌన్లో కరీంనగర్ టౌన్లో చార్మినార్ ఏరియాలో ఎన్నిసార్లు గొడవలు కర్ఫ్యూలు అయినాయి, ఎంతమంది మనోళ్ళు చనిపోయారో మీకు తెలుసు. కాబట్టి ఇట్లా ఒక సెక్యులర్ నాయకుడిగా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పటిష్టంగా కాపాడుతూ మన వర్గాలను కూడా మన వాళ్ళకు చిన్న చీమ కూడా గుట్టకుండా కాపాడుతున్న నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఇంత మంచిగా మన వర్గాలను అభివృద్ధి చేసుకుంటూ ప్లస్ శాంతి భద్రతల పరంగా కూడా మన మీద దాడులు జరగకుండా మనకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా మనతో కలిసిమెలిసి ఉండేటటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. కాబట్టి ఇటువంటి నాయకుల్ని ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ తప్పిపోయి కనుక భారతీయ జనతా పార్టీ వస్తే వాడు ఫస్ట్ దాడి చేసేది ఎవరి మీద? ముస్లింల మీద, 2 క్రిస్టియన్ల మీద, తర్వాత దళితుల మీద. ఇవాళ ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది. భారత్ దర్శన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం గోడపత్రుల విడుదల చేశారు. భారత్ దర్శన్ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31న నిర్వహించే సార్వజనిక్ కోటి దీపోత్సవ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమం గోడపత్రులను విడుదల చేశారు. బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో ఈ గోడపత్రులను విడుదల చేశారు. నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 31వ తారీఖున కార్తీక సోమవారం రోజున కోటి దీపోత్సవం మొట్టమొదటిసారిగా బైన్సాలో చేయడానికి తలపెట్టినాము భారత్ దర్శన్ ద్వారా. సో భారత్ దర్శన్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నేను డాక్టర్ కిరణ్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్ గారు మరియు రమేష్ గారి అధ్యక్షతన ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బైన్సాపట్నం వాసులు మరియు ముదోలు నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా. డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బైసా మండలంలోని గుండేగావ్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 30 మంది చిన్నారులకు నోట్బుక్స్, బ్యాగ్స్, టైస్, బెల్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, ముతోల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ గా మీ ఇంత చిన్న చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఆయన టైం తీసుకొని వచ్చిన డాక్టర్ కిరణ్ సార్ గారికి ముతోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధినేత్రి వైఎస్ షర్మిల ఈ నెల 22, 23 తేదీన ప్రజాప్రస్థాన పాదయాత్ర చేపట్టనున్నారు. నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వైఎస్ఆర్ పార్టీ ముతోల్ నియోజకవర్గ ప్రతినిధి ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిలమ్మ గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపి ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర మొదలుపెట్టి నేటికి సంవత్సరం అవుతున్న తరుణంలో ముదోల్ నియోజకవర్గం తరఫున ప్రజలందరి తరఫున షర్మిలమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా శనివారం 22వ తేదీ మధ్యాహ్నం నుంచి మన నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమై 22, 23 2 తారీఖులలో ముదోల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో మరి నియోజకవర్గంలోని విద్యార్థులు, యువకులు
నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, అధికారులు పేరున ప్రతి ఒక్కరూ షర్మిలమ్మ పాదయాత్రకు వెన్నట్టు ఉండి విజయవంతం చేయాలని చెప్పి ముదోల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపడతామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పత్తి రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఐఎల్ఓ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ విలాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కొత్తగూడ గ్రామం బజార్ హత్నూర్ మండలంలో ఆర్కా జుగత్రావు అధ్యక్షతన ఈ రోజు కార్యక్రమం నిర్వహించారు. ఎస్ విలాస్ మాట్లాడుతూ రైతులు, కార్మికులు ఐఎల్ఓ సూచించిన 5 విషయాలపై శ్రద్ధ వహించి వీటిని అమలు చేస్తే వారికి మేలు కలుగుతుందని అన్నారు. ముఖ్యంగా పిల్లలను పనిలోకి పంపకుండా వారిని బడికి పంపించాలని ఆయన సూచించారు. క్లోజ్. ఐఎల్ఓ అవగాహన సదస్సు భజరత్న మండలి కొత్తగూడలో జరుగుతుంది. దానికి అధ్యక్షత మన పటేల్ గారు జుగత్రావు పటేల్ గారు అధ్యక్షత జరుగుతుంది. అయితే ఈ అవగాహన సదస్సులో మన మండల ఐఎల్ఓ కోఆర్డినేటర్ రఘునాథ్ పవార్, గ్రామ కోఆర్డినేటర్ వినాయకరావు, మిగతా మహిళలు వాళ్ళు పాల్గొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఐఎల్ఓకి సంబంధించినటువంటి 5 పిల్లర్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అదేవిధంగా స్త్రీ పురుష వ్యత్యాసం, అంటే పని ప్రాంతంలో స్త్రీ పురుష వ్యత్యాసం ఇవ్వకుండా వారికి వేతనాలు పురుషునికి ఎంత ఇస్తారో మన మహిళలకు అంత ఇవ్వాలని, అదేవిధంగా సంఘాల ఏర్పాటు హక్కు కూడా కల్పించాలని, దాంతో బేరసారాల హక్కు వచ్చి మనకు రైతులు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అధికారం వస్తుంది. కాబట్టి రైతు సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ ఏర్పాటు చేసుకునే హక్కు ఉండాలని, అదేవిధంగా ఈ వెట్టి చాకిరి నిర్మూలన అనేది చేయాలని, అదేవిధంగా 5వ పాయింట్ ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్, అంటే ఉద్యోగ భద్రత, తర్వాత వారి ఆరోగ్య పరిరక్షణ గురించి ఈ యొక్క 5 అంశాల గురించి ఈరోజు అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులో ఉన్నటువంటి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వారికి అవగాహన కల్పించి మళ్ళీ ఈ 5 సమస్యల మీద ఎంతవరకు అమలు అవుతుంది అనేది మళ్ళీ ఇక్కడ వచ్చి మేము తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవగాహన సదస్సును విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంత బాధితులకు లీగల్ సెల్ అథారిటీ ఆపన్న హస్తం, జడ్జి నేతృత్వంలో నిత్యావసర సరుకుల పంపిణీ. బోయల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై హర్షం, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ. రాజేంద్ర నగర్ లో విషాదం, 4 ఏళ్ల బాలుడు భవనంపై నుండి కింద పడి మృతి. బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్ లో ఏ టీచింగ్ చెఫ్ ట్రైలర్ లాంచ్, విహారీ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.